లాస్ట్ క్లాస్ అంటూ డౌట్స్ అంటే ఏం లేవు. ఓకే. బేసికే కాబట్టి ఒకసారి చూసుకోవాలండి యాహ్! అన్నీ. యాహ్! షూర్. నేను రేపు పెట్టిస్తాను వాళ్ళతో మాట్లాడతాను ఈరోజు హ్మ్. ఫ్రీ టైమ్‌లో. ఓకేనా? టుడే టాపిక్ ఓకే. వచ్చేసరికి టుడే టాపిక్ వచ్చేసరికి లాంబ్డా. ఓకేనా? లాంబ్డా అనేది ఏందంటే ఎనామిలస్ ఫంక్షన్ అనమాట. అంటే వితౌట్ నేమ్ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్‌గా లైక్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకో నార్మల్ ఫంక్షన్ నేము ఓకేనా? ఇలా క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఇదేంది ఎవ్రీ టైమ్ అనేది నేను ఫంక్షన్ నేమ్‌తో కాల్ చేసుకుంటా. లాంబ్డా ఫంక్షన్ ఏందంటే వితౌట్ ఎనీ నేమ్ అనమాట. అంటే మనం ఎన్ని సార్లైనా కాల్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఎనీ నేమ్‌తో. అందుకని దీన్ని ఎనామిలస్ ఫంక్షన్ అంటారు. లాంబ్డా ఫంక్షన్ ఈస్ ఎ ఎనామిలస్ ఫంక్షన్. ఓకే. ఎనామిలస్ ఫంక్షన్ మీన్ వితౌట్ ఎనీ నేమ్. ఓకే. వితౌట్ ఎనీ నేమ్ ఈస్ కాల్డ్ ఎ లాంబ్డా ఫంక్షన్. ఓకేనా? లాంబ్డా ఫంక్షన్ సింటాక్స్ వచ్చేసరికి ఓకే. లాంబ్డా ఫంక్షన్ సింటాక్స్ వచ్చేసరికి జడ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏది వేరియబుల్ అని తీసుకోవచ్చు లాంబ్డా. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ కామా ఇక్కడ లాజిక్ అన్నమాట. అంటే ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఇది సింటాక్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు లైక్ 2 వేరియబుల్స్ ఆర్ 3 వేరియబుల్స్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం కదా! ఆర్గ్యుమెంట్స్ మొత్తం ఇక్కడ రాయాలన్నమాట. ఓకే. ఎక్స్‌ప్రెషన్ అంటే మనం ఏదైతే బాడీలో రాస్తామో ఆ బాడీని లాజిక్ అనేది మనం ఇక్కడ రాసుకుంటామంట. దట్ ఈస్ ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? దట్ ఈస్ లాంబ్డా, ఎక్స్‌ప్రెషన్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఏ ఈక్వల్ టు ఓకేనా? 2 వేరియబుల్ యొక్క సమ్ చేయాలి. 2 వేరియబుల్ యొక్క సమ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? లాంబ్డా ఎన్ని వేరియబుల్స్ 2 కాబట్టి నేను ఏ కామా బి తీసుకున్నా. లైక్ 2 వేరియబుల్స్ లైక్ ఐఎమ్ ఏ అండ్ బి ఇస్ ద మై వేరియబుల్ అనమాట. దానికి ఏం చేయమని సమ్ చేయమని చెప్పి. అంటే ఇప్పుడు ఏమైంది? ఏ ప్లస్ బి అయింది. ఓకే. నౌ ఇప్పుడు చూడు మనం ఎలా పాస్ చేయాలి? ఏ ఆఫ్ 10, 20. అప్పుడేమైద్ది? 10 అనేది ఏకి అసైన్ అయింది. 20 అనేది బికి అసైన్ అయింది. నవ్వు ఇక్కడ వచ్చే రిజల్ట్ ఉంది చూసావా? అది వచ్చేసరికి మనకు ప్రింట్ అయింది అనమాట 30 అనేది. ఓకేనా? 30 అనేది ప్రింట్ అయింది. ఇది ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? లాంబ్డా ఓకేనా? ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనమాట. ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏదైతే రాస్తామో అదనమాట. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి రన్ టైంలో ఓకేనా 2 వాల్యూస్ పంపించాం. ఏబి ఇక్కడ 2 వాల్యూస్ అని ఏ అనేది 10కి అసైన్ అయింది, బి అనేది 20కి అసైన్ అయింది. నవ్వు ఏ ప్లస్ బి అంటే 10 ప్లస్ 20 30 అనేది మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద సింటాక్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడు. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి అనమాట మల్టిప్లికేషన్ అని ఏదైనా ఇలా రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎ లాంబ్డా. లాంబ్డా ఈజ్ ఎ వితౌట్ ఎనీ ఫంక్షన్ అనమాట. వితౌట్ ఎనీ నేమ్ ఈజ్ కాల్డ్ ఎ లాంబ్డా. సింటాక్స్ వచ్చేసరికి లాంబ్డా, ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకేనా? జనరల్‌గా దీంట్లో 3 మెథడ్స్ ఉంటాయి అనమాట. ఒకటి మ్యాప్ ఉంటది. ఓకేనా? ఫిల్టర్ అండ్ రెడ్యూస్. ఫిల్టర్ అండ్ రెడ్యూస్. ఓకేనా? 3 మెథడ్స్ ఉంటాయి. మ్యాప్ ఉంటది, ఫిల్టర్ ఒకటి ఉంటది, రెడ్యూసర్ ఉంటది. ఇదేదైతే మనం ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్‌ప్రెషన్ రాస్తామో సేమ్ అనమాట. సింటాక్స్ కూడా సేమ్ అనమాట మ్యాప్‌లో కూడా. మ్యాప్ సింటాక్స్ ఏందంటే జనరల్‌గా మ్యాప్ సింటాక్స్ ఏందంటే ఓకేనా? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్ ఓకేనా? సేమ్ థింగ్ అనమాట. లాంబ్డా ఓకేనా? ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ అనమాట. కామా ఇన్పుట్. ఓకేనా? ఇది. ఇక్కడ మనం ఏం చేస్తాం మ్యాప్‌లో జస్ట్ ఇక్కడ మ్యాప్ అనేది ఓకేనా? మెథడ్ అనమాట. ఆ మెథడ్‌లో మనం లాంబ్డా ఇక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అవి ఇస్తాం, ఎక్స్‌ప్రెషన్ ఇస్తాం అండ్ ఇన్పుట్. ఏదైతే ఇన్పుట్ ఉందో అది పాస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మ్యాప్? మ్యాప్ అంటే ఏంది? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, మనం ఎక్స్‌పెక్టెడ్ కూడా సేమ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే దాన్ని మ్యాప్‌లో రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఉంది కదా లిస్ట్లో కానీ టప్పుల్లో కానీ ఏదైనా ఓకేనా ఏ డేటా టైప్లో అయినా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సమ్ ఆపరేషన్ జరగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్పుట్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 10, 20 ఉంది.
ఓకేనా? నా అవుట్‌పుట్ వచ్చేసరికి బి ఈక్వల్ టు అవుట్‌పుట్ అనుకో. ఓకేనా? 20, 40. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎన్ఎం 2 ఇన్‌పుట్స్ ఎంత లెంగ్త్ సేమ్ కదా! అంటే 10, 20 అనేది వాల్యూస్. బట్ అవుట్‌పుట్ వచ్చేసరికి 20, 40. అంటే ఇన్‌పుట్ లెంగ్త్ ఆర్ సేమ్ అనమాట. మ్యాప్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూస్ పాస్ చేస్తే 10 వాల్యూస్ అవుట్‌పుట్ రావాలనమాట. అంటే లెంగ్త్ అనేది సేమ్. బట్ వాల్యూస్ అనేది మోడిఫికేషన్ జరగొచ్చు. అంటే మల్టిప్లై అవ్వచ్చు, లేదా డివిజన్ అవ్వచ్చు, లేదా సమ్ ఆపరేషన్ జరగొచ్చు. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి లెంగ్త్ అనేది. మ్యాప్‌లో ఏందంటే ఓకేనా 10 ఎలిమెంట్స్ ఉంటే ఓకే అవుట్‌పుట్ కూడా సేమ్ 10 ఎలిమెంట్సే రావాలనమాట. ఆ కేస్‌లో మాత్రమే మ్యాప్ అర్థం. మ్యాప్ ఏందంటే మ్యానిపులేషన్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఓకేనా? మ్యానిపులేట్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ఏదైనా ఆపరేషన్ జరగవచ్చు. మేబీ డివిజన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎనీథింగ్. ఏదైనా ఆపరేషన్ జరగవచ్చు. బట్ వాల్యూ అనేది ఇన్‌పుట్ వాల్యూ అనేది ఏదో ఒక వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలి. లైక్ మల్టిప్లికేషన్ ఏదో ఒక ఆపరేషన్ జరగాలి. అండ్ మనకు అవుట్‌పుట్ లెంత్ కూడా సేమ్ లెంత్ అయి ఉండాలి. ఇన్‌పుట్ లెంత్ ఈక్వల్ టు అవుట్‌పుట్ లెంత్. ఆ కేస్‌లో మాత్రమే మనం మ్యాప్‌కెళ్తాం. ఓకేనా? అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో! ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఇన్‌పుట్ లెంత్ ఈక్వల్ టు ద అవుట్‌పుట్ లెంత్. అంటే వాల్యూస్ అనేవి ఏ ఆపరేషన్ జరగొచ్చు. మ్యానిపులేట్ అవ్వచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. బట్ ఇన్‌పుట్ లెంత్ ఈక్వల్ టు ద అవుట్‌పుట్ లెంత్ అయితే మాత్రమే మ్యాప్‌కెళ్తాం. అంటే డెఫినిషన్ ఏంటంటే మ్యానిపులేషన్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఆ లిస్ట్‌లో ఏదైనా ఆపరేషన్ జరగొచ్చు. బట్ ఇన్‌పుట్ లెంత్ ఈక్వల్ టు అవుట్‌పుట్ లెంత్ అయితే మాత్రమే మ్యాప్‌కెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేంది 2 ఓకేనా 2 వాల్యూస్ ఇచ్చాం. లైక్ ఏ ఈక్వల్ టు 10, 20. నెక్స్ట్ నా అవుట్‌పుట్ వచ్చేసరికి 20, 40 అని జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది మల్టిప్లికేషన్ ఆఫ్ ది 2 అనమాట. ఓకేనా 2తో జరిగింది. కాబట్టి దానికి ఎలా రాయాలి ప్రోగ్రామ్ చూద్దాం ఒకటి. ఓకేనా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్ ఆఫ్ ఓకేనా లాంబ్డా. ఓకేనా ఇక్కడ ఏం చెప్పాను నేను ఆర్గ్యుమెంట్స్ చెప్పాను. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది? ఓకేనా ఇక్కడ ఏంది ఒక వాల్యూతోనే జరుగుతుంది కరెక్టా? అంటే ఇన్పుట్ వచ్చేసరికి ఏ అనుకో దాంట్లో మనకేంది ఆపరేషన్ అనేది ఓన్లీ ఒక ఎలిమెంట్తోనే జరుగుతుంది. అంటే లైక్ 10 ఇంటూ 2 లైక్ 20 ఇంటూ 2 లైక్ 30 ఇంటూ 2 ఇలా ఆపరేషన్ సింగిల్ వాల్యూ జరుగుతుంది. కాబట్టి మనం ఆర్గ్యుమెంట్లో ఏం రాసుకుంటాం ఎక్స్ అనేది రాసుకుంటాం. ఎక్స్ కానీ ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుంటాం. దట్ ఈస్ ఎక్స్. ఏం ఆపరేషన్ జరుగుతుంది మల్టిప్లై విత్ ద 2 కాబట్టి ఎక్స్ ఇంటూ 2 మల్టిప్లై జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్ ఏంది ఏ అనమాట. ఓకేనా ఏ అనేది లిస్ట్ అనమాట ఇన్పుట్ లిస్టు. దాంట్లో ఈచ్ వాల్యూ అనేది ఐఎమ్ కన్సిడర్ యాజ్ ఎక్స్ అనుకున్నాను. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఈచ్ వాల్యూ అనేది మల్టిప్లై విత్ ద 2 అనమాట. అంటే ఫస్ట్ కేసులో ఏమొచ్చింది 10 ఇంటూ 20 రైట్ అది మ్యాప్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి 20 ఇంటూ 2 అది వచ్చేసరికి మ్యాప్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. ఇప్పుడు మనం ప్రింట్ చేసుకుంటే ఓకే మ్యాప్ అనేది మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఓకేనా క్లాస్ ఆఫ్ మ్యాప్ అనమాట. అంటే ఇది అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. అంటే పైథాన్ ఈజ్ ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి పైథాన్ అనేది ఓకేనా ఇది ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు కావాల్సిన డేటా టైప్లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ అ టైప్ కాస్టింగ్ అంటారు. అంటే నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసరికి లిస్ట్లో కావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం ఓకేనా స్టార్టింగ్ లిస్ట్ అని పెట్టుకుంటాం. దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఓకేనా మనకి ఏ రూపంలో కావాలి టప్పుల్లో కావాలంటే టప్పుల్లో లిస్ట్ కావాలంటే లిస్ట్ అనమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే అవి మొత్తం ఏం జరుగుతాయి ఓకేనా అవి మొత్తం ఎలా జరుగుతాయి ఓకేనా లిస్ట్ ఫార్మేట్లో ఉంది. 20, 40 అనేది నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనమాట. అర్థమవుతుందా ఇది అంటే ఇక్కడ ఆల్వేస్ మ్యాప్లో అయ్యింది ఇన్పుట్ లెంత్ ఈక్వల్ టు అవుట్పుట్ లెంత్ అనమాట. బట్ వాల్యూస్ అనేవి మాడిఫై అవ్వచ్చు. ఓకేనా ఆ కేసెస్లో మాత్రమే మ్యాప్కి వెళ్తాం. ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మ్యాప్లో? జస్ట్ ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికైతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎందుకు సింగిల్ వాల్యూవే తీసుకుందామని? ఓకే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎందుకు ఒకటే తీసుకున్నామంటే మనం ఈచ్ ఎవ్రీ ఎలిమెంట్కి సమ్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే మల్టిప్లై విత్ 2 జరుగుతుంది కదా అంటే ఇక్కడ సేమ్ అనమాట. ఇది ఎక్స్ అనేది నేను సింగిల్ వాల్యూగా తీసుకున్నా అందుకని మల్టిప్లై విత్ 2 జరిగింది అనమాట. అది ఓకేనా నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఓకే ఓకే ఇలా స్ట్రింగ్ ఉంది. ఓకేనా ఈ స్ట్రింగ్ నేను ఏం చేయాలి అప్పర్ కేసులోకి మార్చుకోవాలి. అప్పర్ కేసులో అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఓకేనా. అప్పర్ కేస్ అంటే మనం దాంట్లో అప్డేట్ చేస్తాం వాల్యూస్, అంటే ఏ మాడిఫికేషన్ జరుగుతుంది, బట్ లెంత్ అనేది ఈక్వల్ కదా. అప్పర్ కేస్ అయిన తర్వాత కూడా ఇన్పుట్ లెంత్ ఈక్వల్ టు అవుట్పుట్ లెంతేగా. దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉంటే మనకు అవుట్పుట్ కూడా 3 ఎలిమెంట్సే వస్తాయి కదా. ఓకేనా. అలాంటి కేసెస్లో మనం మ్యాప్ అనేది రాస్తాం. ఇప్పుడు మ్యాప్ అనేది రాయాలి ఎందుకు? బికాస్ నేను అనేది వాల్యూస్ని అప్పర్ కేసులోకి మార్చుకున్నాను, అంటే లెంత్ అనేది మాడిఫై అవ్వట్లేదు కదా, అందుకని చెప్పేసరికి దీనికి మ్యాప్ వాడుకుంటాను. ఓకే, ఎలా రాసుకోవాలి ఇప్పుడు మ్యాప్? అప్పర్ కేసులోకి మార్చుకోవాలి. అప్పర్ కేసులోకి ఎలా మార్చుకోవాలి? z ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్ ఆబ్జెక్ట్, ఓకేనా, ల్యాండా, ఓకేనా, ఎక్స్ తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ తీసుకున్న తర్వాత దీన్ని అప్పర్ కేసులోకి మార్చుకోవాలి. అప్పర్ కేసులోకి మార్చుకోవాలంటే ఏంది? ఎస్టీఆర్ ఆఫ్ ఐఎక్స్, ఓకేనా, డాట్ అప్పర్, ఓకేనా, అప్పర్ మెథడ్ కదా, దాన్ని ఇన్పుట్ పాస్ చేస్తాం ఏ అనేది. ఓకేనా. ఇప్పుడు ఏమైంది? ఇది ఏ అనేది ఇన్పుట్ లెంత్, ఇన్పుట్ లిస్టు. దీంట్లో ఎక్స్ అనేది ఏంటి? ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎస్టీ కుమార్ వచ్చింది. ఓకేనా. అదేం చేస్తుంది? టైప్ క్యాస్ట్ చేసుకుంటుంది స్ట్రింగ్ అనేది. ఓకేనా. అవసరం లేదు, ఇది జస్ట్ వర్క్ చెప్తుంది. ఇది కూడా రిమూవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. మనకు అవుట్పుట్ వచ్చింది బికాజ్ ఇది స్ట్రింగే కాబట్టి బై డిఫాల్ట్గా. ఓకేనా. స్ట్రింగ్గా మార్చుకొని చేసుకోవచ్చు. ఓకేనా. ఎక్స్ డాట్ అప్పర్, అప్పర్ అనేది ఏంది? ఓకేనా, మనకి అప్పర్ కేసులోకి మార్చింది కాబట్టి ఇదనమాట. ఓకేనా. అప్పర్ కేసులోకి మార్చి మ్యాప్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. నెక్స్ట్ భూమా అనేది అప్పర్ కేసులోకి మార్చింది, మ్యాప్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. అనిల్ అనేది అప్పర్ కేసులోకి మారింది, మ్యాప్ ఆబ్జెక్ట్లోకి స్టోర్ అయింది. నేను ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ జెడ్. ఓకేనా. ఇప్పుడు మ్యాప్ ఆబ్జెక్ట్ వచ్చింది. మ్యాప్ ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని లిస్ట్లోకి కానీ టప్పుల్లోకి కానీ మీ ఇష్టం అనమాట, దేంట్లోకైనా మార్చుకోవచ్చు. ఓకేనా. నేను లిస్ట్లోకి మారుస్తున్నా. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. నౌ అప్పర్ కేసులోకి మారింది అనమాట. ఇది అంటే మనకి ఇన్పుట్ లెంత్ ఈక్వల్ టు అవుట్పుట్ లెంత్, బట్ వాల్యూస్ అనేది మాడిఫై జరిగింది. ఓకేనా. అక్కడ స్మాలర్ కేసు ఉంది, ఇక్కడ బిగ్గర్ కేసులోకి మార్చింది కాబట్టి ఇదనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో కూడా? ఓకే, ఇప్పుడు రెండు లిస్టులు తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ టు 10, 20, 30. ఓకే. నౌ బి ఈక్వల్ టు, ఓకేనా, 10, 20, 30. ఓకే, సేమ్ తీసుకున్నా, జస్ట్ లెంత్. ఓకేనా. ఇప్పుడు నేను ఈ రెండింటి యొక్క సమ్ చేయాలి. అవుట్పుట్ ఎలా రావాలంటే నాకు అవుట్పుట్, ఓకేనా, 10 + 10 20 రావాలి, నెక్స్ట్ 40 రావాలి, అండ్ 60 రావాలి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? 10 + 10 జరుగుతుంది, 20 వచ్చింది, 20 + 20 40 వచ్చింది, 30 + 30 60 వచ్చింది. అంటే నేను రెండు ఎలిమెంట్స్ని సమ్ చేస్తున్నా, రైట్, టూ లిస్ట్ యొక్క వాల్యూస్ని. అప్పుడు మనకేంది? ఇన్పుట్ లెంత్ ఎంత, ఇన్పుట్ ఏమేమి పంపించాలి? 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాలి, లైక్ ఏ అండ్ బి ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం పంపించాలి? ఓకేనా, ఇది దీని వాల్యూని ఎక్స్ అనుకున్నా, దీని వాల్యూని వై అనుకున్నా, అంటే లాంబ్డా ఆఫ్ ఎక్స్ కామా వై. కరెక్టా? ఒకసారి చూద్దాం. ఓకేనా. z ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా, సారీ ఫస్ట్ మ్యాప్ కదా, మ్యాప్ ఆఫ్ లాంబ్డా. ఓకేనా. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఏంది? ఏ కామా బి ఇస్ ద ఇన్పుట్ అనమాట, అంటే 2 వాల్యూస్ పంపిస్తున్నా. ఇప్పుడు నాకు ఆర్గ్యుమెంట్స్ ఏం రావాలి? ఆర్గ్యుమెంట్స్ అనేది ది వాల్యూని ఎక్స్ అనుకున్నా, ఈ వాల్యూని వై అనుకున్నా, కరెక్టా? అంటే 2 ఆర్గ్యుమెంట్స్ రావాలి. అంటే ఏలో ఉన్న వాల్యూ ఎక్స్ అనుకుంటున్నా, బిలో ఉన్న వాల్యూ వై అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాను, లైక్ ఎక్స్ కామా వై. ఓకే, ఎక్స్ కామా. ఇప్పుడు నాకేం జరగాలి? రెండింటి యొక్క సమ్ జరగాలి, కరెక్టా? అంటే 10 + 10, రైట్, వచ్చిన అవుట్పుట్ మ్యాప్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవ్వాలి. కాబట్టి ఏంది? ఎక్స్ ప్లస్ వై రాసుకుంటాను. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ ఏలో వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది, అట్ ఈస్ అ సింగిల్ వాల్యూ, అంటే 10 అనుకో, ఫస్ట్ ఇటరేషన్లో 10 వచ్చింది. నెక్స్ట్ బిలో వాల్యూ ఎంత? వై 10 వచ్చింది. అప్పుడు 10 + 10 జరిగి 20 అనేది మ్యాప్ ఆబ్జెక్ట్లో జరిగింది. నెక్స్ట్ ఇటరేషన్లో ఏమొచ్చింది? ఏలో 20 ఉంటుంది, బిలో 20 ఉంటుంది. అంటే ఏ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 20, వై ఈక్వల్ టు 20. కాబట్టి మ్యాప్ ఆబ్జెక్ట్లో సమ్ అయ్యి మ్యాప్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్లో ఏమొచ్చింది? ఎక్స్ అనేది 30 అయింది, వై అనేది 30 అయిపోతుంది. ఈ వచ్చిన రిజల్ట్ ఏమైతే మ్యాప్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్లో కన్వర్ట్ చేస్తాను. ఓకేనా, ప్రింట్ ఆఫ్, ఓకేనా, జెడ్. లిస్ట్ లో కన్వర్ట్ చేయకపోతే సింగిల్ వాల్యూ వస్తుంది సార్, అంటే ఎర్రర్ వస్తుందా లేకపోతే ఓన్లీ మ్యాప్ వాల్యూ ఆబ్జెక్ట్ వస్తుంది? మ్యాప్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే. మ్యాప్ ఆబ్జెక్ట్ వచ్చింది. మనకి కావాల్సిన డేటా టైప్లోకి మనం టైప్ కాస్టింగ్ చేసుకోవాలి.
అర్థమవుతున్నాయా ఎగ్జాంపుల్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 కదా, 2. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ వాల్యూని దీని ఎక్స్ వాల్యూ ఈ వాల్యూ అనుకున్నా, వై వచ్చేసరికి ఇది అనమాట. రెండింటి యొక్క సమ్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ వై జరిగింది. వచ్చిన రిజల్ట్ మ్యాప్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్లో 20 జరిగింది. ఎక్స్ వాల్యూ 20 అయితే వై వాల్యూ 20 అయింది అనమాట. నెక్స్ట్ సమ్ జరిగింది. నెక్స్ట్ 30 జరిగింది, సమ్ జరిగి మనకి స్టోర్ అయింది అనమాట. అది ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక డౌట్ సార్. ప్లీజ్. ఇప్పుడు మీరు ఎక్స్ డాట్ అప్పర్ ఫంక్షన్ అని చెప్పేసి అన్నారు, ఇక్కడేమో లిస్ట్ ఫంక్షన్ అన్నారు. అంటే దేనికి మనం డాట్ యూజ్ చేయాలి, దేనికి మన ఫంక్షన్ యూజ్ చేయాలి అన్నది కొద్ది కన్ఫ్యూజన్ సార్. అంటే మనం లిస్ట్ అనగానే ఫంక్షన్ ఎక్స్ అనేది మెథడ్, లేదా మెథడ్. దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, దిస్ ఈజ్ అ మెథడ్. ఓకేనా, స్ట్రింగ్ మెథడ్. ఓకేనా, దిస్ ఈజ్ అ మ్యాప్ ఆబ్జెక్ట్, రైట్? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. డేటా టైప్ అనేది మనకు కావాల్సిన ఫార్మాట్లో తెచ్చుకోవడానికి టైప్ కాస్టింగ్ చేస్తున్నాం. ఓకేనా, దిస్ ఈజ్ ఏ మెథడ్, నాట్ ఏ ఫంక్షన్. ఓకేనా, ఫంక్షన్స్ అంటే ఏంటంటే జనరల్గా డేటా టైప్స్ ఉండేది మిన్ను, మ్యాక్స్, లెంత్, కౌంట్ ఉన్నాయి కదా, ఇవి అనమాట. సమ్, ఇవి ఫంక్షన్స్ అవుతాయి. మిన్ను, మ్యాక్స్, లెంత్, ఓకేనా, ఇది అనమాట సమ్ అనమాట. ఈ 4 ఫంక్షన్స్ ప్రజెంట్ టిల్ మనం చెప్పుకున్న వాటిలో. ఓకేనా, అప్పర్ అనేది స్ట్రింగ్ మెథడ్. మెథడ్లోకి వెళ్తే నువ్వు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం లోయర్ కేసులు అప్పర్ కేసులోకి ఎలా మార్చుకోవాలి, క్యాపిటలైజ్ అంటే ఏంది, టైటిల్ అంటే ఏంది, ఓకేనా, స్టార్ట్ విత్ అంటే ఏంది, ఎండ్ విత్స్ అంటే ఏంది, ఇండెక్స్, కౌంట్, ఇవన్నీ మెథడ్స్, నాట్ ఏ ఫంక్షన్స్. ఓకే, ఓకేనా? యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్రతాప్? సంథింగ్? సార్ as of now ఓకే, ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఓకే, ఏ ఈక్వల్ టు సేమ్ థింగ్, ఇందాక ఏదైతే ఉందో అది తీసుకున్నాను. నాకు ఈచ్ వర్డ్ యొక్క లెంత్ కావాలి యూజింగ్, ఓకే, ఈచ్ వర్డ్ యొక్క లెంత్ కావాలి. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత? 5. దీని యొక్క లెంత్ 5, దీని యొక్క లెంత్ 4. నాకు అంటే ఈచ్ వర్డ్ యొక్క లెంత్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, నాకు అప్పుడు ఎలా రాయాలి ప్రోగ్రామ్? ఎవరైనా చెప్తారా? నాకు ఈచ్ వర్డ్ యొక్క లెంత్ కావాలి. z equal to list of map of lambda x x ka ఓకే, no lambda x comma sorry x is to x dot length of నో, లెంత్ అనేది మెథడ్ కాదు, దట్ ఈస్ అ ఫంక్షన్. ఓకేనా, లెంత్ ఆఫ్ ఎక్స్. oh ఓకే, sorry దెన్ కామా ఏ అన్నమాట. dot u sorry ఇన్పుట్ ఇదే సార్ కన్ఫ్యూజన్ ఏంటంటే డాట్ ఎప్పుడు చేయాలి అన్నది. ఎగ్జాక్ట్, అందుకే అంటే మెథడ్స్ అనేవి ఏంటంటే నువ్వు ఒక పని మెథడ్స్ అనేవి చూడు ఒకసారి. ఒక మెథడ్స్ కన్ఫ్యూజ్ అనుకో, ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకో, డిఐఆర్ పెట్టు. ఓకేనా, దీంట్లో ఏ అని పెట్టు. ఓకేనా, ఏ అనేది స్ట్రింగ్ ఏదా, వన్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ ఏదా. ఇప్పుడు నువ్వు ప్రింట్ చేస్తే ఇవన్నీ మెథడ్స్ వస్తాయి. 1 minute, కానీ నువ్వు వెళ్తే అర్థమైపోద్ది ఇవన్నీ మెథడ్స్ అనమాట, నాట్ ఏ ఫంక్షన్స్. అప్పర్ అంటే మెథడ్, డాట్ పెట్టుకోవాలి. ట్రాన్స్లేట్ అంటే మెథడ్, టైటిల్ అనేది మెథడ్, స్నాప్ కేస్ అనేది మెథడ్, స్ట్రిప్ అనేది మెథడ్, స్టార్ట్ విత్ అనేది మెథడ్. దిస్ ఆల్ ఆర్ ద మెథడ్స్ అనమాట. ఫంక్షన్స్ అనేవి కామన్ ఫ్రమ్ డేటా టైప్ అనమాట. ఇప్పుడు లిస్ట్ తీసుకో. ఓకేనా, జనరల్గా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాటిలో 4 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి సమ్ము, రెండోది లెంత్, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మిన్ను అండ్ మ్యాక్స్. ఈ 4 ఫంక్షన్స్ టిల్ నౌ మనం చెప్పుకున్న వాటిలో. రిమైనింగ్ అన్ని మెథడ్స్. ఓకేనా, దిస్ ఇస్ అ బ్లైండ్. ఓకేనా, లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇదనమాట. ఇప్పుడు డిఐఆర్ ఆఫ్ ఏ పెట్టుకుంటే మనకి ఇవన్నీ మెథడ్స్ వస్తాయి. ఈ మెథడ్స్లో మనకి ఏం కావాలో అవి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఆల్ ఆర్ ద మెథడ్స్ అనమాట. అప్పుడు ఏం చేస్తాం, స్ట్రింగ్ డాట్ పెట్టుకొని ఈ మెథడ్ పెట్టుకుంటాం. అర్థమవుతుందా? ఇవన్నిటికీ అది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు లెంత్ అనేది మనం ప్రింట్ అయింది. ఓకేనా, ఫస్ట్ ది 5, నెక్స్ట్ ది 5, నెక్స్ట్ 4 అనమాట. ఇది
ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మ్యాప్లో? ఓకే. నెక్స్ట్ గో ఫర్ ఫిల్టర్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ అనమాట. ఓకే, ఫిల్టర్ అంటే ఏంది? ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాం, సేమ్ నెంబర్ ఆఫ్ లెంత్ ఉండాలి. అంటే ఫిల్టర్ అంటే సమ్ ఆపరేషన్ బేస్డ్ కండిషన్ జరగాలి. లైక్ ఫైండ్ అవుట్ ది ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, లేదా గ్రేటర్ దెన్ 5, లెస్ దెన్ 5 అంటే కండిషన్ బేస్ చేసుకొని మనకు వచ్చే వాటిని ఫిల్టర్ ద్వారా చేస్తాం అనమాట. ఏదో ఒక కండిషన్ ఉండాలి. ఓకే, నా కండిషన్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేయాలన్నమాట వాల్యూస్ని. అలాంటి కేసెస్లో మనం ఫిల్టర్ మెథడ్కి వెళ్తాం. అర్థమవుతుందా? ఫిల్టర్ మెథడ్ అనేది మనం ఏదో ఒక ఆపరేషన్ ద్వారా ఫిల్టర్ చేయాలి వాల్యూస్ అనేది, గ్రేటర్ దన్నా, లెస్ దన్నా, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దన్ డబల్ ఈక్వల్ టు లేదా ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ నాట్ ఈక్వల్ టు ఆ కండిషన్ బేస్ చేసుకొని మనకు అనేది ఇది జరిగింది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సింటాక్స్ కూడా ఫిల్టర్ మెథడ్కి ఏం లేదు. ఫిల్టరు ఓకేనా, సేమ్ అనమాట. లాంబ్డా ఓకేనా, ఎక్స్ప్రెషన్ ఓకేనా, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఇవి సింటాక్స్. ఓకేనా, సేమ్ అనమాట. ఇక్కడ మనకి ఏం మారదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్. ఓకేనా, ఇది లాంబ్డా ఓకేనా, ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇన్పుట్. ఇక్కడ ఏముంది, ప్రీవియస్గా మ్యాప్ వచ్చింది, మ్యాప్ ప్లేస్లో మనం రీప్లేస్ ఫిల్టర్ పెట్టుకున్నాం అంతే. రిమైనింగ్ సేమ్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్. సింటాక్స్ వైడ్లో లాంబ్డా సింటాక్స్లో ఏమీ చేంజ్ ఉండదు. బట్ మనకేది అక్కడ మ్యాప్ వచ్చింది, బట్ ఇక్కడే ఫిల్టర్ వచ్చింది అనమాట, అంతే డిఫరెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. మనం ఏం చెప్పాం, ఏదైనా ఫిల్టర్ బేస్ చేసుకొని చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు ఓకేనా 10, 20, 30, 40. ఓకే, నేను దీంట్లో ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలి. ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలంటే లైక్ డివిజిబుల్ బై 2 ఉంది కదా, ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. కాబట్టి నేను ఆ కండిషన్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏదో ఒక ఫిల్టరేషన్ ఉండాలి అనమాట. ఓకేనా, అలాంటి కేసెస్లో మాత్రమే మనం ఫిల్టర్కి వెళ్తాం. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది దీంట్లో ఈవెన్ నెంబర్స్ కావాలి. ఈవెన్ నెంబర్స్ కావాలంటే ఏం చేయాలి, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఫిల్టర్ ఓకేనా, లాంబ్డా ఓకే. ఇప్పుడు మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అవసరంలా పక్కన ఇన్పుట్ పెడుతుంది. ఇన్పుట్ అనేది ఇక్కడ ఏంది, మనం ఈచ్ వాల్యూకేగా జరుగుతుంది, డివిజిబుల్ బై 2 కాదా అని చెక్ చేసుకుంటుంది. దీంట్లో కూడా డివిజిబుల్ బై 2 అనేది చెక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి, ఆర్గ్యుమెంట్స్లో ఓన్లీ ఒకటే ఉండాలి, దట్ ఈస్ ఎక్స్ అనుకుంటాం. అర్థమవుతుందా? ఒక ఆర్గ్యుమెంటే తీసుకోండి. ఎందుకు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో మనం చెక్ చేసుకున్నాం ఈవెన్ నెంబరా కాదా అనేది. కాబట్టి ఎక్స్ అనేది ఒక సింగిల్ వాల్యూ తీసుకుంటున్నాం. అదేంటి, ఎక్స్ డివిజిబుల్ బై 2 ఈక్వల్ టు 0 అయితే మాత్రమే మాకేమవ్వాలి, ఫిల్టర్లో స్టోర్ అవ్వాలి. ఫస్ట్ ఏమైతే 10 వచ్చింది, 10 అనేది ఓకేనా స్టోరింగ్ కాబట్టి ఓకే, ఇక్కడ ఒక ఆడ్ నెంబర్ తీసుకోండి, మళ్ళీ 41 తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడు ఇక్కడ ఎక్స్ అనేది ఓకేనా డివిజిబుల్ బై 2 ఈక్వల్ టు 0 మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది కాబట్టి ఫిల్టర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళింది. నెక్స్ట్ 20 కూడా సేమ్ మ్యాచ్ అయింది, వెళ్ళింది. నెక్స్ట్ 30 మ్యాచ్ అయింది, వెళ్ళింది. 40 అనేది మ్యాచ్ అయింది, వెళ్ళింది. నెక్స్ట్ 40 అనేది నాట్ ఈవెన్ నెంబర్, కరెక్ట్. దెన్ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. ನಾವು ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఏమొచ్చింది, ప్రింట్ చేస్తే ఫిల్టర్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, నా ఫిల్టర్ ఆబ్జెక్ట్ వచ్చింది. మనం టైప్ క్యాస్ట్ చేయాలి కదా, లిస్ట్లోకి మార్చుకోవాలి కదా, లేదా టప్పులు మీ ఇష్టం అనమాట. జస్ట్ పుట్ లిస్ట్. ఓకేనా, నా ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది 10, 20, 30, 40 అంటే ఈవెన్ నెంబర్స్ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సమ్ కండిషన్, ఏదో ఒక కండిషన్ అనేది అప్లై అవ్వాలి. ఓకేనా, అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ అన్నారు, అంటే ఆర్గ్యుమెంట్ అన్నారు, అంటే లాంబ్డా తర్వాత ఆర్గ్యుమెంట్ అన్నారు, అది ఎక్స్ అర్థమైంది. తర్వాత లాస్ట్ ఏ అని ఇచ్చారు కదా, అంటే ఏంటి, ఇన్పుట్ అనేది మనం అవును, ఇన్పుట్ ఏంటి అనేది ఇక్కడ మనం ఏం చెప్పాం, లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్. ఎన్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది మనం ఏదైతే లాజిక్ రాస్తామో అది ఇన్పుట్, మనం ఏదైతే పంపిస్తున్నామో అది ఇన్పుట్ అనమాట. ఓకే, క్లియర్ సార్. దీనికి ఇన్పుట్ తెలియాలి కదా, అట్లీస్ట్ ఫిల్టర్కి ఏమి ఇన్పుట్ పంపిస్తాం అనేది, ఇక్కడ ఇన్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే సార్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, ఏ ఈక్వల్ టు ఓకేనా 10 ఓకేనా 10 ఓకేనా
ఇది ఉంది. దీంట్లో ఇది అనేది నన్ వాల్యూ కదా, నన్ వాల్యూని రిమూవ్ చేయాలి. ఓకే, నాకేం కావాలి, అవుట్పుట్ 10, 20, 30 కావాలి. నన్ వాల్యూస్ రిమూవ్ చేయాలి. అప్పుడు నేనేం చేయాలి, ఇది నన్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటుంది, కరెక్టా? అప్పుడు నేనేం చేయాలి, నన్ వాల్యూస్ రిమూవ్ చేసి నాకు ఒరిజినల్ వాల్యూస్ ఏ అయితే ఉన్నాయో అవి కావాలి. 10, 20, 30 అనేది కావాలి. ఇక్కడ ఇది నల్ వాల్యూ, రైట్? నన్ ఎంటీ వాల్యూ అంటే నన్నే కదా. ఓకేనా, అది రిమూవ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి మనం, z ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్ ఆఫ్, ఓకేనా, ఫిల్టర్ రాసుకున్నా, దెన్ లాంబ్డా, ఓకేనా, ఇక్కడ ఎక్స్, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా నన్ అని రాసుకోండి. నన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతుంది, కామా ఏ అనమాట. ఓకేనా, నన్ అనేది ఏంటంటే అది ఒక వాల్యూ కాదు కాబట్టి అందుకని నన్ రాసుకోండి. నన్ అనేది వన్ ఆఫ్ ది కీవర్డ్ అనమాట. కీవర్డ్ కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకేనా, మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఫిల్టర్లో స్టోర్ అయింది. నన్ వాల్యూస్ రిమూవ్ చేస్తుంది అనమాట జెడ్. ఓకేనా, ఫిల్టర్ ఆబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలి, లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి. LIST లిస్ట్. ఓకేనా, నెక్స్ట్ 20, 30, ఓకేనా, 10, 20, 30 అనేది మనకి వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ ఏదైతే నన్ రాస్తామో నన్ వాల్యూస్ రిమూవ్ చేసింది అనమాట. మనకి ఏదైతే ఒరిజినల్ ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. ఓకేనా, ఇవి నన్ అనేది వన్ ఆఫ్ ది కీవర్డ్. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా 35 కీవర్డ్స్, దాంట్లో వన్ ఆఫ్ ది నన్ అనేది. ఓకేనా, కీవర్డ్. ఓకేనా, డౌట్స్ ఉన్నాయా ఫిల్టర్లో? సార్ పైన చెప్పినట్టుగా ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు స్పేస్ అని చెప్పేసి పెట్టి కూడా చేయొచ్చు కదా, అలా చేయలేము? దట్ ఈస్ ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ కావాలన్నప్పుడు నాట్ ఈక్వల్. నో సార్, ఇది కాదు సార్. అక్కడ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కి స్పేసెస్ ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ స్పేసెస్. దిస్ ఈస్ నాట్ జీరోస్ కదా, దిస్ ఈస్ వాల్యూస్. అంటే ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ అంటే ఏంది, నన్ కదా, అందుకని నన్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉందనుకో, నువ్వేం చేసుకోవాలి, ఇది స్ట్రింగ్ కాబట్టి ఇది రిమూవ్ చేసి లాంబ్డా, ఓకేనా, ఎక్స్, ఓకేనా, సెమీకోలన్, ఓకేనా, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి. ఓకేనా, అప్పుడు మనకి నాట్ ఈక్వల్ టు 0 అనేది ఎలిమినేట్ అయిపోయి రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి 10, 20, 30. ఇది స్ట్రింగ్ కదా, 0 అనేది వన్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్. అంటే నన్ అనేది ఓన్లీ ఎంటీ ఉంటుంది. ఓకేనా, 0 ఉన్నా దట్ ఈస్ ఎ స్ట్రింగ్ అనమాట. ఓకేనా, ఓకే సార్. రాసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? సార్ యా ప్లీజ్. సార్ మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, 0, 20, 30 అనే వాల్యూస్ ముందుగానే ఇస్తున్నాం కదా, వాటిని మనం రన్ టైంలో ఎలా రీడ్ చేసుకుంటాము? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు మనకి ఇన్పుట్ అనే మెథడ్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా, అది కమాండ్ ప్లాంట్ లేదు, జస్ట్ అది కొద్ది లేటర్ క్లాస్లో చదువుదాం అనుకున్నాను. ఓకే, ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇన్పుట్ అంటే మనం ఏంటంటే, నీకు సి లాంగ్వేజ్లోకి వెళ్తే ప్రింట్ ఆఫ్, స్కాన్ ఆఫ్ అని రెండు ఉంటాయి. ప్రింట్ ఆఫ్ అనేది డిస్ప్లే పర్పస్కి, స్కాన్ ఆఫ్ అంటే ఏంటంటే మనం రన్ టైంలో ఇస్తాం అనమాట. సేమ్ థింగ్ ఇక్కడ. ఇన్పుట్ అనేది జస్ట్ మనం ఏదైతే రన్ చేస్తామో, ఓకే, ఓకే, ఎంటర్ వాల్యూ అని ఇచ్చా. ఓకే, ఇక్కడ నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే, ఇక్కడ 10, ఓకే, ఇక్కడ నేను వాల్యూ అనేది 10 అనేది ఎంటర్ చేశాను. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైంది, ఎంటర్ కొడితే ఇక్కడ ఏ వాల్యూ అనేది 10 అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ఇది రన్ టైంలో ఇచ్చేది అనమాట. ప్రింట్ ఎఫ్ అనేది లైక్ సిమిలర్ టు ద స్కాన్ ఆఫ్ విత్ ద సి లాంగ్వేజ్. ఓకేనా, స్కాన్ ఆఫ్ అంటే ఏంది, మన ఇన్పుట్ అనేది రన్ టైంలో ఇస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అనమాట. బట్ ఇది నువ్వు టైప్ క్యాస్ట్ చెక్ చేస్తే నేను ఇక్కడ ఏం పాస్ చేసా, ఇంటీజర్ పాస్ చేసా. బట్ ఇక్కడ వచ్చేసరికి టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ వచ్చింది అనమాట. ఓకే, ఇది మనం రన్ చేస్తే స్ట్రింగ్ డేటా టైప్ వచ్చింది. నేను ఇక్కడ ఏం పాస్ చేసా, 10 పాస్ చేసా. 10 అనేది ఇంటీజర్ కదండి. ఓకేనా, బట్ ఇక్కడ చూడు 100 ఇస్తున్నా. ఓకే, ఏమొచ్చింది, STR వచ్చింది. అంటే మనం ఇంటీజర్ ఇవ్వని, ఫ్లోట్ ఇవ్వని, మొత్తం మనకి ఏమైతే డేటా టైప్ అనేది స్ట్రింగ్గా మార్చుకుంటుంది అనమాట. మనం దాన్ని అగైన్ టైప్ క్యాస్ట్ చేయాలి. ఇంటీజర్ అనుకో, జస్ట్ బిఫోర్ ఏం చేస్తామంటే ఇంట్ అని పెడతాం. ఓకేనా, ఇప్పుడు మనకి 10 ఇస్తున్నా, ఎంటర్ 10 అనేది ఇస్తున్నా, ఎంటర్ చేస్తాం. నౌ దిస్ ఈస్ ద ఇంటీజర్.
ఓకే, ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా ఇన్పుట్ అనేది ఎస్టీఆర్ ఫార్మాట్లో వచ్చింది. మనం టైప్ కాస్టింగ్ చేయటం వల్ల ఇంటీజర్ అయితే ఇంటీజర్ వస్తుంది, ఫ్లోట్ అయితే ఫ్లోట్. ఓకేనా, స్ట్రింగ్ అనేది బై డిఫాల్ట్ కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, దిస్ ఈస్ ద రన్ టైం వ్యవస్థ. నెక్స్ట్ ఇంకొకటి ఉందన్నమాట, ఆల్టర్నేటివ్గా సిస్ అనే మాడ్యూల్ ఉంది ఒకటి. ఓకేనా, ఇంపోర్ట్ సిస్ అని. ఓకేనా, జస్ట్ ఇది కొద్దిగా లేటర్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, ఇక్కడ సిస్ డాట్ ఆర్గ్యూ అనే ఒకటి ఉంటుంది అనమాట, సిస్ డాట్ ఈఆర్జీ. ఓకేనా, ఇవనేది మనం రన్ టైంలో పాస్ చేసుకుంటాం. ఓకేనా, అది లేటర్ క్లాస్లో చెప్తాను, బట్ ఇన్పుట్ అనేది బై డిఫాల్ట్ ఇస్తుంటాం. ఓకేనా, అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఓకేనా సింధుజ, క్లియరా? డౌట్? ఓకే సార్. యా, ఎనీ అదర్ డౌట్స్? ఓకే, నెక్స్ట్ గో ఫర్. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? ఫిల్టర్ చెప్పుకున్నాం. ఓకేనా, ఇది ఫిల్టర్. ఓకేనా, ఇది ఇన్పుట్ ఇస్తాం. జస్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ల్యాండా. ఓకేనా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ లాజిక్, దాన్ని ఇక్కడ ఇన్పుట్ అనమాట. ఇదేమొచ్చింది? ఫిల్టర్ ఆబ్జెక్ట్లోకి మారింది. బట్ దాన్ని మనం టైప్ క్యాస్ట్ లిస్ట్లోకి మార్చుకోవాలంటే లిస్ట్, టపుల్లోకి మార్చుకోవాలంటే టపుల్ అనమాట ఇది. ఓకే, అర్థమైందిగా? మ్యాప్ ఎప్పుడు వాడతారు, లిఫ్ట్ ఫిల్టర్ ఎప్పుడు వాడతారు. మ్యాప్ అనేది మనకి ఈక్వల్ లెంత్, అంటే ఇన్పుట్ లెంత్ ఈక్వల్ టు అవుట్పుట్ లెంత్ అయినప్పుడు మాత్రమే వాడతారు. అంటే వాల్యూ అనేది మ్యానిపులేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఫిల్టర్ వచ్చేసరికి ఓకేనా, మనకు ఒక ఫిల్టర్ అంటే కండిషన్ బేస్ చేసుకుని జరగాలన్నమాట. లైక్ ఎనీథింగ్ అనమాట, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఎనీథింగ్, ఏదో ఒక ఫిల్టర్ బేస్ చేసుకొని మనకు వచ్చేటప్పుడు ఫిల్టర్ ఆపరేషన్కి వెళ్తాం. ఓకేనా, అది అర్థమవుతుందా? ఇది నెక్స్ట్ బోత్ ఆర్ ఫర్ లిస్ట్ డేటా టైప్స్ కదా సార్? అర్థం కాదు, సారీ. బోత్ కూడాను లిస్ట్ డేటా టైప్స్ కే కదా, లిస్ట్ వేరియబుల్స్ కే కదా? టపులే మ్యాప్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ ఇన్పుట్ టపులే రైట్. A is not defined. ఎక్కడ లైన్ నెంబర్ 7. పైన కామెంట్ చేయలేదు సార్. ఓకే, నౌ టపుల్ కూడా వచ్చేసింది. ఓకేనా, మన లిస్ట్ అయినా ఇచ్చుకోవచ్చు, టపుల్ ఇచ్చుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ మల్టిపుల్ వాల్యూస్ ఉండాలి. ఓకేనా, దట్ ఈస్ ఇట్రబుల్ అయి ఉండాలి, ఇట్రబుల్. ఓకేనా, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూస్డ్ అనమాట. ఓకేనా, రెడ్యూస్డ్ మెథడ్ అనేది ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? మ్యాప్, ఫిల్టర్ అనేవి డైరెక్ట్ మెథడ్స్ అనమాట. బట్ రెడ్యూస్డ్ మెథడ్ అనేది నాట్ అ డైరెక్ట్ మెథడ్ అనమాట. ఓకేనా, అదేమైందంటే ఇంపోర్ట్ ఫంక్ టూల్స్ అనే మాడ్యూల్లో ఉంటుంది. ఇంపోర్ట్ ఫంక్ టూల్స్. ఓకేనా, ఈ ఫంక్ టూల్స్ మాడ్యూల్లో రెడ్యూస్డ్ మెథడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సింటాక్స్ సేమ్ అనమాట, దేర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ రెడ్యూస్డ్ అనేది మ్యాప్, ఫిల్టర్ అనేది డిఫాల్ట్గా ఉంటాయి. బట్ రెడ్యూస్డ్ అనేది డిఫాల్ట్గా ఉండదు అనమాట, ఫంక్ టూల్స్ మాడ్యూల్స్లో ఉంటుంది. కాబట్టి అందుకని ఇంపోర్ట్ ఫంక్ టూల్స్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు ఫంక్ టూల్స్ డాట్ రెడ్యూస్డ్ మెథడ్ ఉంటుంది అనమాట. ఓకేనా, రెడ్యూస్డ్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ సింటాక్స్ ల్యాండా. ఓకేనా, ఆర్గ్యుమెంట్స్ అండ్ ఓకేనా లాజిక్ అంటే ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్, దట్స్ ఇట్, సేమ్ సింటాక్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంది, ప్రీవియస్గా ఫిల్టరు, మ్యాప్ అనేది డైరెక్ట్గా ఇస్తున్నాం. బట్ రెడ్యూస్డ్ అనేది నాట్ ఏ డైరెక్ట్ మెథడ్ అనమాట. ఫంక్ టూల్స్ మాడ్యూల్లో రెడ్యూస్డ్ మెథడ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. ఓకేనా, అది ఓకేనా, ఇది సింటాక్స్. నౌ ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఏ ఈక్వల్ టు ఓకేనా 10, 20, 30, 40. ఓకే, నా ఇప్పుడు ఏంటి మనకి ఏంటంటే ఫంక్ టూల్స్ రెడ్యూస్డ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇన్పుట్ అనేది ఎంతైనా ఉండని మనకు అనవసరం. అవుట్పుట్ అనేది ఓన్లీ ఒక వాల్యూయే రావాలి. ఆ కేసులో మాత్రమే రెడ్యూస్డ్ మెథడ్ వాడతాం. ఓకే, ఇన్పుట్ అనేది ఎంతైనా ఉండదు, నో ప్రాబ్లం. బట్ అవుట్పుట్ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూయే రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడు 10, 20, 30, 40 అనేది నా ఇన్పుట్. ఓకే, నాకు సమ్ ఆఫ్ ది ఆల్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ కావాలి. అంటే 10 + 20, నెక్స్ట్ 20 + 30, నెక్స్ట్ వచ్చిన అవుట్పుట్ ప్లస్ 30. అంటే ఫస్ట్ ఎంత? 10 + 20, 30 వస్తుంది. ఆ 30 + ఈ 30, 60 అయింది. ఈ 60 + 40 అనమాట 100. అంటే నాకు అవుట్పుట్ అనేది సింగిల్ వాల్యూ మాత్రమే వస్తుంది. కరెక్టా? అందుకని చెప్పేసి రెడ్యూస్డ్ మెథడ్కి వెళ్తాం.
ఇన్పుట్ అనేది ఎంతైనా ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, బట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసరికి సింగిల్ వాల్యూ కావాలన్నప్పుడు ఆ కేసులో మాత్రమే రెడ్యూస్డ్ మెథడ్ వెళ్తాం. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం ఎలా రాయాలి. మనకి సమ్ ఆఫ్ ది ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ రావాలి. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి. ఓకేనా, ఫంక్షన్స్ డాట్ రెడ్యూస్డ్. ఓకేనా, రెడ్యూస్. ನಾವು ఇప్పుడు ఇన్పుట్ అనేది మనకి ఏ. ఓకే, మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏం కావాలి, లాంబ్డా. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పంపించుకోవాలి చూడండి ఒకసారి. ఇక్కడ ఈ వాల్యూ సమ్ జరగాలి, కరెక్టా. అంటే 10, 20 సమ్ జరగాలి. అప్పుడు ఏమైంది, వచ్చిన 30 రిజల్ట్ ఉంది కదా, ఆ 30 ఈ 30 ప్లస్ జరిగింది. ఇప్పుడు 60 వచ్చింది కదా, ఆ 60 ప్లస్ ఈ 40 జరిగింది. అంటే 100. అంటే మనకు 2 వాల్యూస్ని సమ్ చేస్తున్నాం ఇక్కడ ఇండైరెక్ట్గా. 2 వాల్యూస్ని, ఈ వాల్యూ కరెక్టా. అందుకని చెప్పి ఆర్గ్యుమెంట్స్ 2 ఉండాలి, 2 ఉండాలి. లైక్ దట్ ఈస్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఎక్స్ అండ్ వై ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నేను చూడు 2 వాల్యూ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది ఆల్ ఎలిమెంట్స్ రావాలంటే ఈ 2 వాల్యూస్ మధ్య సమ్ జరిగింది. అంటే 10 + 20 30 అయితే, ఆ 30 ప్లస్ ఈ 30 60 అయితే, ఈ 60 ప్లస్ ఈ 40 ఓకే 100. ఇక్కడ ఏం జరగాలి, ఈ రెండింటి వాల్యూస్ మధ్య సమ్ జరగాలి కాబట్టి ఎక్స్ ప్లస్ వై పెట్టి. ఓకేనా, అర్థమవుతుందా. ఇప్పుడు వచ్చే రిజల్ట్ జెడ్లో స్టోర్ అయింది అనమాట. ఓకేనా, 100 అనేది వచ్చింది అనమాట. ఏమైనా డౌట్స్ ఉందా దీంట్లో. ఏమైనా డౌట్ ఉందా. ఓకేనా, ఇది నెక్స్ట్. ఓకే, దీంట్లోనే ఓకేనా మ్యాక్స్ వాల్యూ కనుక్కుందాం. మ్యాక్స్ వాల్యూ ఆర్ మినిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి. ఓకేనా, దీంట్లో మ్యాక్స్ వాల్యూ కావాలి. ఓకేనా, ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ ఎంత 40. ఓకేనా, దానికి ఎలా రాయాలి లాజిక్ అనేది చూద్దాం. ఓకేనా, మ్యాక్స్ వాల్యూ కనుక్కోవాలి. మ్యాక్స్ వాల్యూ కూడా ఏంది, ఫస్ట్ ఈ రెండింటి కంపేర్ జరిగింది. ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో, చెక్ చేసుకోవాలి గ్రేటర్ దనా లెస్ దనా. ఓకేనా, ఏది పెద్దది అయితే అది. ఓకే, నెక్స్ట్ ఎల్స్ అయితే చిన్న వాల్యూ, అట్లా అనమాట. ఓకేనా, అంటే 2 వాల్యూల మధ్య కంపేర్ జరిగింది అనమాట. ఓకేనా, అలాంటి కేసెస్లో మాత్రం మనం వెళ్తాం. ఓకేనా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా ఫంక్షన్ టూల్స్ డాట్ రెడ్యూస్డ్. ఓకేనా, లాంబ్డా కామా ఇన్పుట్ ఏ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, 2 వాల్యూస్ మధ్య జరగాలి కదా, అంటే ఎక్స్ కామా వై తీసుకున్నాం 2 వాల్యూస్ మధ్య. ఓకే, ఎందుకు, ఏది పెద్దదో తెలియాలి కదా. అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఎక్స్ లెస్ దెన్ ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు ఏది పెద్దది, వై పెద్దదా ఎక్స్ పెద్దదా, ఎక్స్ లెస్ దెన్ ఓకేనా వై. అంటే వై పెద్దదైతే మనకేం కావాలి, వై ప్రింట్ అవ్వాలి, కరెక్టా, వై ప్రింట్ అవ్వాలి. ఓకేనా, ఎల్స్ అయితే ఓకేనా ఎక్స్ ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా. ఫస్ట్ ఈ కేసుకి వెళ్ళిద్ది. ఓకేనా, ఎక్స్ అనేది ఓకేనా 10 అనుకో ఫస్ట్ కేసులో, వై అనేది 20 అనుకో. ఇప్పుడు 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఓకేనా ఏది పెద్దది, వై పెద్దది కాబట్టి 20 అనేది వచ్చింది. 20 అనేది రెడ్యూసర్కి వెళ్ళింది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసింది, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 20 అయితే నెక్స్ట్ 30. ఓకే, ఈ రెండింటి మధ్య కంపేర్ జరిగింది. 20, 30 ఏది పెద్దది, 30 పెద్దది కాబట్టి వై 30 స్టోర్ అయింది. నెక్స్ట్ ఎక్స్ 30 వస్తుంది, వై 40 వస్తుంది. అప్పుడు ఎక్స్కి వైకి మధ్య జరిగితే వై అనేది 40 అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 40 అనేది ఎక్స్లో స్టోర్ అయితే 33 అనేది వై అనమాట. అప్పుడు ఇదేమైంది, 40 లెస్ దెన్ 33 రైట్. అప్పుడు ఏమైంది, ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోద్ది. నెక్స్ట్ అప్పుడు ఏమైంది, ఎల్స్లోకి వెళ్ళింది. ఎల్స్లో ఎక్స్ అనేది ఎంత 44 కరెక్ట్. ఆ 44 అనేది వైలో వచ్చింది అనమాట. మనం ప్రింట్ చేస్తే మనకి 44 వచ్చింది. ఓకే, 40 అనేది మనకి అది మ్యాక్స్ వాల్యూ అనేది ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వాల్యూ కనుక్కోవాలనుకో, జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, లెస్ దెన్ ప్లేస్లో గ్రేటర్ దెన్ పెడతాం అంతే, దట్స్ ఇట్. ఇది మినిమం వాల్యూ. ఓకేనా, ఎనీ డౌట్స్. ఇది లాంబ్డా ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో అండ్ మనం పాండాస్లో కానీ ఎక్కడైనా మనం రాస్తుంటాం. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్స్లో ఒక 10 లైన్స్ రాసి ప్రోగ్రామ్ రాసామనుకో, జస్ట్ లాంబ్డా ఫంక్షన్స్లో ఏం చేస్తామో ఓన్లీ 1 or 2 లైన్స్లోనే రాస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొకటి దీనికి కొద్దిగా పెంచుదాం. ఓకేనా, ఎలా చేద్దాం అంటే ఓకేనా, నాకు ఫస్ట్ దీంట్లో
నేను ఫస్ట్ కండిషన్ ఏంటంటే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఫైండ్ అవుట్ ది ఈవెన్ నెంబర్స్. ఓకే. ఈవెన్ నెంబర్స్ వచ్చిన తర్వాత దాని యొక్క సమ్ కావాలి. ఆల్ ఈవెన్ నెంబర్ యొక్క సమ్ కావాలి. ఓకేనా? సమ్ కావాలి. ఓకేనా? అర్థమైందన్నది ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫైండ్ అవుట్ ది ఈవెన్ నెంబర్స్ అనమాట. ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా ఆల్ ద ఈవెన్ నెంబర్స్ సమ్ కావాలి. అంటే ఇక్కడ ఏంది ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేసుకుంటాం, ఫిల్టర్ రాసుకుంటాం. ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఆల్ ఈవెన్ నెంబర్ యొక్క సమ్ కావాలంటే మనం ఏం చేసుకుంటాం, రెడ్యూస్డ్ మెథడ్ వాడతాం. అంటే దీంట్లో మనం 2 ఎలా రాసుకోవాలి, ఓకేనా 2 ఎలా రాసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి ఒక లాంబ్డా ఫంక్షన్ ద్వారా, అది చూద్దాం. ఓకేనా? సింటాక్స్ వైజ్ ఏం డౌట్ లేవు కదా ఇప్పుడు దాకా? ఏం డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం రెండిట్ని లేదా మూడింటిని ఎలా చేసుకోవాలి ఓన్లీ ఒక సింగిల్ లాంబ్డా ఫంక్షన్స్ అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫిల్టర్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ ది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలన్నప్పుడు మనం ఏం వాడతాం, ఫిల్టర్ మెథడ్ వాడతాం. ఫిల్టర్ ఆఫ్ ఓకేనా జస్ట్ లాంబ్డా ఓకేనా ఎక్స్ ఓకేనా ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నో ఇన్పుట్ ఈజ్ ఏ. ఓకేనా? అప్పుడు ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. ఈవెన్ నెంబర్స్ దేంట్లో స్టోర్ అవుతాయి, ఓకేనా జెడ్లో స్టోర్ అవుతాయి. కరెక్ట్? ఓకేనా? ఈవెన్ నెంబర్స్ ఈ జెడ్లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ వచ్చిన ఈవెన్ నెంబర్స్కి మనం ఏం చేయాలి, దీనికి ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా? దీనికి ఇన్పుట్ ఇవ్వాలి. ఏదైతే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి, దీంట్లో మళ్ళీ ఇది మనకి ఇన్పుట్ కదా, ఇప్పుడు అర్థమవుతుందా, ఇది మనకి ఇన్పుట్. నా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, రెడ్యూస్డ్ మెథడ్ రాయాలి. ఓకేనా? రెడ్యూస్డ్ మెథడ్ రాయాలి కదా. p ఈక్వల్ టు ఫంక్టూల్స్ డాట్ రెడ్యూస్డ్. ఓకేనా? రెడ్యూస్ మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది ఆల్ ఈవెన్ నెంబర్స్ కదా. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి, లాంబ్డా ఎక్స్ కామా వై ఓకేనా ఎక్స్ ప్లస్ వై. ఇన్పుట్ ఏంది మనకి, దీని యొక్క అవుట్పుట్ మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం అనమాట. జెడ్ అనేది ఇక్కడ రాస్తాం. నవ్వు ప్రింట్ చేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ యొక్క సమ్ వస్తుంది. 166 ఇస్ ద ఈవెన్ నెంబర్ సమ్. అర్థమవుతుందా? ఇక్కడ ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చిందో ఫిల్టర్ చేసిన తర్వాత అది ఇక్కడ మనం ఇన్పుట్గా ఇస్తాం అనమాట. ఓకేనా? అప్పుడు ఈ ఇన్పుట్ కన్సిడర్ చేసుకొని మనకి ఇక్కడ ఆపరేషన్ జరిగింది అనమాట. ఓకేనా? ఇలా మల్టిపుల్ లాంబ్డా ఫంక్షన్స్ని ఎలా రాసుకోవాలనేది ఇదనమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఏది తీసుకుంటే బెటర్. ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకోవాలి, హై ప్రయారిటీ అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలి, దానికి సమ్ చేయాలి. అది నేను ఫస్ట్ అది చేయను, ఈవెన్ నెంబర్స్ కనుక్కోను లేదా ఫస్ట్ సమ్ చేస్తానంటే అది తప్పనమాట. ఓకేనా? ఫస్ట్ ఏది ఇంపార్టెంటో చూసుకోవాలి, ఏది హై ప్రయారిటీ. ఫస్ట్ ఆ ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ లోయెస్ట్ ఆపరేషన్ ఇలా రావాలి అనమాట. అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈవెన్ నెంబర్స్ కనుక్కోవటం అనేది ఇంపార్టెంట్, దాని తర్వాత సమ్ చేయటం అనేది ఇంపార్టెంట్. లేదు నేను సమ్ చేస్తాను ఫస్ట్, దాని తర్వాత ఈఎంఐ నెంబర్ కొనుక్కుంటాను రాదు. ఓకేనా? అది ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ నిబంధనని ఏది హై ప్రయారిటీ ఫస్ట్ తీసుకొని తర్వాత లో ప్రయారిటీకి రావాలన్నమాట. ఓకేనా? ఇది అర్థమవుతుందా? ఇది మల్టిపుల్ని ఎలా రాసుకోవాలని. ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ?